తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తిరుచానూరు పంచాయతీ పరిధిలో లక్ష్మీనగర్ గ్రామవాసులు రహదారి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో సుమారు 600 కుటుంబాలు 2000కు పైగా ప్రజలు నివసిస్తున్నప్పటికీ సరైన రహదారి సదుపాయం లేకపోవడంతో నిత్య జీవితంలో అవస్థలు పడుతున్నారు. గ్రామస్తులు వారి మాటల్లో లక్ష్మీనగర్ గ్రామంలో గత 25 సంవత్సరాలుగా ఉన్న సీసీ రహదారి ఇటీవల చెరువు కారణంగా గుంతలుగా మారిందని గ్రామస్తులు చెబుతున్నారు. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడడంతో పునఃసీసీ రహదారి నిర్మాణానికి అధికారులు ప్రయత్నాలు చేపట్టారు. రహదారి నిర్మాణ సమయంలో వెంకటరత్నం నాయుడు అనే వ్యక్తి తన భూమి అంటూ పళ్లను అడ్డుకుంటున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ విషయమై ఎమ్మెల్యేకు కూడా వినతిపత్రం సమర్పించామని తెలిపారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్మీనగర్ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. నివాసం ఉంటున్నాము. మేము గత 25 ఇయర్స్గా మేము ఈ కాలనీలో ఉంటున్నాము. గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులైన లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఇట్లే మా ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి మేమందరికీ దయ ఉంచి మేము కోరుకునేది ఏమంటే, మేము సిఆర్ఎస్లో వర్క్ చేస్తూ రిటైర్డ్ అయినా మేము 60-65 ఇయర్స్ ఏజ్ వాళ్ళము. పిల్లలు స్కూల్కి పోవడానికి రావడానికి ఇబ్బంది కలుగుతున్నది. మేము అంబులెన్స్లో హాస్పిటల్ పోవాలన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 25 ఇయర్స్లోగా రోడ్డు పోతున్నాము వస్తున్నాము, కానీ కొద్దిగా ఒక 200 మీటర్స్ ప్రాబ్లంలో అతను ఎవడో వచ్చి ఇక్కడ వెంకటరత్నం అనే అతను వచ్చి అబ్జెక్ట్ చేస్తున్నాడు. ఇది చెరువు, దీనికి పట్టా ఉండదు. ఆయన నాకు పట్టా ఉందని చెప్పి లేనిపోయిన వాడిని క్రెడిట్ చేసి మాకు రావాల్సిన సౌకర్యాన్ని మాకు ఇవ్వకుండా మమ్మల్ని ఇక్కడ ఇబ్బంది పెడుతున్నాడు. దయచేసి చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు దయ ఉంచి ఇది రోడ్డు కంప్లీట్ చేయాలని మా విన్నపము. పిల్లలు స్కూల్ పోవడానికి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. పోయినప్పుడు పాములు అవన్నీ కూడా కాళ్ళకు తగులుతున్నాయి, సైకిల్ తగులుతున్నాయి. ఇవన్నీ దయచేసి ఇది కంప్లీట్ విన్నవించి రోడ్డు వేయాల్సిందిగా కోరుకుంటున్నాం. పి ద్వారకనాథ్, రెసిడెంట్ ఆఫ్ రాధాయలైట్ అపార్ట్మెంట్స్. ఇక్కడ ఉండే ప్రజలంతా లక్ష్మీనగర్ కాలనీ, గజలక్ష్మి లేఅవుట్, రాధాయలైట్ అపార్ట్మెంట్స్, భాను గ్రీన్ సొసైటీ, జనచైతన్య, అంబేద్కర్ కాలనీ ప్రజలు అంతా ఇక్కడ నివసిస్తున్నారు. ఇక్కడ సుమారు 600 ఇండ్లు ఉన్నది. అబౌట్ 2000 మంది నివసిస్తున్నారు. ఇక్కడ ఈ రోడ్డు 25 సంవత్సరాలుగా ఏర్పడినది. రాకపోకలు జరుగుతున్నది. యాజ్ పర్ ది రెవెన్యూ రికార్డ్స్ ప్రకారము, యాజ్ పర్ ది తోడా మాస్టర్ ప్లాన్ ప్రకారము ఇప్పుడేమో రోడ్డు ఇబ్బంది చేస్తున్నారు. మాకు ఈ రోడ్డు వేసి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. పిల్లలకి స్కూల్కి చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఎల్కేజీ పిల్లల నుంచి 10th క్లాస్ పిల్లల వరకు ఒక్క స్కూల్ బస్సు కూడా రాదండి ఇక్కడికి లోపలికి. ఈ రోడ్డు ఉంటేనే ట్రాన్స్పోర్ట్ కొంచెం బాగుంటుంది. ఈ రోడ్డుని అబ్జెక్షన్ చేయకుండా పెట్టాలని, ఏజ్డ్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఏజ్డ్ వాళ్ళకు కూడా కొంచెము చాలా హెల్ప్ అవుతుందండి. ఇది ఒక్క రోడ్డు మాత్రము చేయాలని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. మేము ఇక్కడే కాలనీలో ఉంటున్నాము. ఈ రోడ్డు అప్పుడు అర్థం దాకా వేశారు. అదే ఆయన వెంకటరత్నం ఆయన అబ్జెక్షన్ చేయించడానికి కొంచెం వదిలేసి చేశారు. అప్పుడు కూడా మేము అవసరపడుతూనే ఉన్నాము. ఇక్కడ మనుషులు తిరిగేది కాదు, స్కూల్ బస్సులు పోతాయి, అంబులెన్సులు రావాలి, ఇవన్నీ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. అది కాక ఇప్పుడు నైట్లో పోవాలంటే మరీ కష్టం. ఇప్పుడు ఏదైనా హాస్పిటల్ ఎమర్జెన్సీ అనుకోండి, ఈ రోడ్డు లేకపోతే మాకు వేరే రోడ్డే లేదు. ఇంకా కాలనీలో ఉండాల్సి వస్తుంది. ఆటో వాళ్ళు అడిగితే 300-400 అడుగుతారు ఒక్క రేణుగుంటకి. ఇంకా తిరుపతి పోవాలంటే ఎట్లా ఉంటుంది చెప్పండి. అందుకే ఈ రోడ్డు ఎందుకని ఆయన అబ్జెక్ట్ చేస్తున్నాడో, అది ఎట్లా రోడ్డు మధ్యలో ఆయన ప్లాట్ వచ్చిందో భగవంతుడికే తెలుసు. మరి కొంచెం దయచేసి మా ఎమ్మెల్యే గారేమో బాగా సహకరించారు మాకు. ఆయన చెప్తేనేమో ఇమీడియట్గా టకాన్ని వేసేసారు. ఫిబ్రవరిలోనే స్టార్ట్ చేశారు ఆయన. ఈ మధ్యలో హైదరాబాద్ నుంచి వచ్చి ఈయన మాకు ట్రబుల్ ఇస్తున్నాడు. అసలు కొంచెం ఎట్లాగైనా మీరు ప్రభుత్వం వాళ్ళు జోక్యం చేసుకొని ఇది చేస్తే మాకు బాగుంటుంది. రోడ్డు సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది అని విన్నవించుకుంటున్నాం. అంతే, ఇదే మా కోరిక.